హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సంక్షేమం, సహాయం కోసం ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమకారుల చరిత్రను డాక్యుమెంటరీగా తీసి 6 నెలల్లో పూర్తి చేసి మీడియా ద్వారా రిలీజ్ చేస్తామన్నారు. తెలంగాణ సాధన కోసం అమరులైన ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, ఉద్యమకారులకు పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో సీమాంధ్రుల మరియు రాజస్థానీ మార్వాడి వ్యాపారస్తుల ఆధిపత్య దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ సాధన కోసం అమరులైన ఉద్యమకారుల చరిత్రను, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేస్తున్న పోరాట సందేశాన్ని ప్రజలకు తెలియచేయడానికి టాప్ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఫోరం ఆధ్వర్యంలో ఈనాటి ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి రాష్ట్ర నాయకులు, నాయకురాళ్ళకి అందరికీ తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా మొన్నటి వరకు ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోవడం జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల కోసం తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 250 గజాల స్థలం ఇస్తాము, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ ఎన్నికలలో ఉద్యమకారులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది. ఈలోపు పార్లమెంట్ ఎలక్షన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు అయిపోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలి. ఉద్యమకారులకి మీరు ఇచ్చినటువంటి 250 గజాల ఇంటి స్థలం హామీని వెంటనే నెరవేర్చడం కోసం ఈ జూన్ 2వ తారీఖు లోపునే ప్రకటించాలని ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ఉద్యమకారుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క డాక్టర్స్ చేసి అట్లా అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల తరఫున కూడా మేము ఆ సంఘాల నాయకులు కానీ, ఆ సంఘంలో పనిచేసిన వాళ్ళ యొక్క అనుభవాలను కూడా రికార్డ్ చేస్తాం. మన జర్నలిస్టు మిత్రులు కూడా మేము చెప్పేది ఏంటంటే, జర్నలిస్టుల మీద కూడా ఒక డాక్యుమెంటరీ ఉంటుంది. తప్పకుండా ఎవరైతే ఉద్యమంలో పనిచేసారో మన అల్లం నారాయణ గారు కానీ, అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి పల్లె రవికుమార్ గారు కానీ, అనేక మంది తెలంగాణ నాయకులు ఉన్నారు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, వాళ్ళందరూ కూడా అనుభవాలు తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇవాళ మీడియా ద్వారా చూస్తున్నటువంటి, ఫేస్బుక్ ద్వారా చూస్తున్నటువంటి ఉద్యమకారులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మీరు అందరూ సిద్ధం కండి, మన చరిత్రని మనం చెప్పుకుందామని తెలియజేస్తూ ఇప్పుడు దక్షిణ తెలంగాణ కరీంనగర్ అంజపూర్ వెంకటేశ్వర గారిని మాట్లాడుకుంటున్నాం. అదే సురేంద్ర రెడ్డి అన్న పైకి రండి. అదేవిధంగా కొండ స్వామి గారు 69 ఉద్యమ నాయకుడు, సార్ కూడా లేట్గా రావటం, సార్ క్షమించండి, కొంచెం చైర్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఈలోపు మీరు చైర్లో కూర్చోండి, కొద్దిసేపు నిలబడి ఇబ్బంది కాబట్టి. వెంకటేశ్వర. జై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గారు డాక్టర్ చీమా శ్రీనివాస్ గారికి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తున్నాను. వారికి ఏ విధంగా తోడ్పాటును అందించాలన్నా కానీ మేము అందించడానికి ముందుంటాం. దయచేసి ఉద్యమకారులందరూ వారు చేసినటువంటి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ చరిత్రను వాళ్ళే తెలియజెప్పుకునే విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపిస్తూ దయచేసి అందరూ సహకరించి డాక్యుమెంటరీ నిర్మాణానికి సహకరించవలసిందిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తమరందరికీ నా యొక్క కృతజ్ఞతలు. రాష్ట్ర కన్వీనర్ బంధువరెడ్డి అన్న గారిని ఉద్యమకారులందరికీ కూడా ఉద్యోగాభినందనలు. రాష్ట్ర కమిటీ తరఫున ఏదైతే నిర్ణయాలు చేశారో ఈ నిర్ణయాలన్నిటికీ కూడా తప్పకుండా కన్వీనర్గా నా బాధ్యతలు, సంఘీభావం, సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ.
అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, మనం మొన్నటి వరకు ఎలక్షన్లలో పాల్గొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి మనం మద్దతు ఇచ్చి గెలిపించుకున్నాం. దానికి వాళ్ళు 250 గజాల జాగా ఇస్తామని అనౌన్స్ చేసిండ్రు, అట్లాగే ఆగింది. ఇప్పుడు ఇది కూడా అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి మనకు ఏదో ఒక దగ్గర జాగా చూపిస్తారని ఆశిద్దాం. అట్లాగే ప్రతి ఉద్యమకారుడు నాకేమొస్తుంది అని చెప్పేసి అని ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. అట్లా కాకుండా ప్రతి ఒక్క ఉద్యమకారుడు ముందుకు రావాలి. ముందుకు వచ్చినప్పుడే ఉద్యమకారులు ఇంతమంది ఉన్నారు అని ఆ గవర్నమెంట్కైనా తెలిసింది, ఈ గవర్నమెంట్కైనా తెలిసింది. ఎవరికి వాళ్ళు నాకేమొస్తుంది అని అంటే ఏమొస్తుంది? ఆ రోజు ఏమొస్తుందని మనం తెలంగాణ కోసం కష్టపడ్డాము, ఈరోజు మన కోసం మనం కష్టపడతాము. అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈరోజు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము, మనము ఉద్యమకారులు అందరి కోసమని శ్రీనివాస్ గారు తలపెట్టిన ఈ డాక్యుమెంటరీ రిలీజ్ కోసం అందరం కూడా ముందుకు రావాలి. మన దగ్గర ఉన్న ఫోటోలు కానీ పేపర్ కటింగ్లు కానీ ప్రతి ఒక్కరు తయారు చేసి పెట్టుకోవాలి. ప్రతి జిల్లాకు వస్తామని అంటున్నారు. ఈలోపు మీరు అందరూ కూడా లేని వాళ్ళు కూడా తయారు చేసి పెట్టుకోండి. మన చరిత్రను మనమే చూసుకుందాం, మన పిల్లలకి చూపిస్తాం, మన మనమలకి మనవరాళ్ళకి చూపించే మన చరిత్ర ఇది అని చెప్పుకుందాం. మన ఉద్యమకారులం అని ఒక ఘన చరిత్ర మిగిల్చుకుందామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరొకసారి ఉద్యమకారుల ఫోరం తరఫున ఉద్యమకారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్తే. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలంగాణ ఉద్యమకారులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ చరిత్రని మేము రికార్డ్ చేయబోతున్నాం. కాబట్టి మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్లోగన్ ఒకటే ఇస్తుంది, మన చరిత్రని మనమే చెప్పుకుందాం. ఈరోజు మన చరిత్రని చెప్పాలంటే అది అనేక రెస్ట్రిక్షన్ ఉంటాయి. కాబట్టి ఈరోజు అనేక మంది ఉద్యమకారులు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు బయటికి రాలేదు. మరి వాళ్ళ జీవిత చరిత్రని బయటికి తీసుకురావాలన్నా, రాబోయే తరాలు మన యొక్క ఉద్యమకారుల ఉద్యమాలని చరిత్రని తెలుసుకోవాలన్నా మనకి ఒక డాక్యుమెంటరీ అవసరం. ఈ యొక్క డాక్యుమెంటరీ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చినటువంటి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకి 250 గజాల స్థలం, ఇంటి స్థలాన్ని, పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం మీ అధికారం వచ్చిన తర్వాత అని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి హామీని నెరవేర్చలేకపోయారు. రేపు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకులు అనే డాక్యుమెంటరీని మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రారంభిస్తుంది. రేపు 18వ తారీఖున ఈ డాక్యుమెంటరీని ప్రారంభిస్తున్నాం. ఒక డాక్యుమెంటరీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారుల యొక్క చరిత్రని భద్రపరచడం కోసం, తెలియజెప్పడం కోసం. అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారు. వాళ్ళ యొక్క చరిత్రని రాబోయే తరాలకి తెలియజేయాలంటే, అది భద్రంగా ఉంచాలంటే వాళ్ళ చరిత్రని ఒక డాక్యుమెంటరీ రికార్డు అవసరం. ఆ రికార్డుని మా యొక్క డాక్యుమెంటరీని మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రేపు 18వ తారీఖున ప్రారంభించి దాదాపు ఒక 6 నెలల్లో 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు అంటే నిజమైన ఉద్యమకారుల చరిత్రని రికార్డ్ చేసి మీడియా ద్వారా రిలీజ్ చేస్తాం. అదేవిధంగా టఫ్ ఛానల్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ మా యొక్క ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడి రేపు వచ్చే జూన్కి 2వ తారీఖుకి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి. అదే ఈ 10 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణం మీద ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహించాలని, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినా కానీ ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గలేదు. ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం అదే విధంగా ఉంది. నిన్ననే మనం చూసాం, ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అప్పుడు అంటే
ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా మేము స్వాధీనం చేసుకుంటాం. పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దాన్ని మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్వాగతిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 10 సంవత్సరాలు ఆయన పాలనలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టించుకోలేదు. ఆయన ఫక్తు సీమాంధ్రవాదిగా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలకి ఏదైతే బెనిఫిట్ అవుతో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించింది, కానీ తెలంగాణ ఉద్యమంలో మనం చెప్పినటువంటి వాటిని పూర్తిగా మర్చిపోవడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారైనా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సాధన కోసం పనిచేయాలని, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల దోపిడీని కూడా అరికట్టాలని ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా యొక్క ఫోరం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఏదో మేము వేరే రాష్ట్రం వాళ్ళని కిచ్చపరచడం, అవమానపరచడం కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మార్వాడీల ఆధిపత్యం ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా గుజరాతీ మార్వాడీల ఆధిపత్యం ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఏ గల్లీకి పోయినా కానీ ప్రతి వ్యాపారంలో కూడా ఈ గుజరాత్ మార్వాడీలు ఎంటర్ అవుతున్నారు. దానివల్ల చిన్న చిన్న వ్యాపారం సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.